భోజనం పెడుతున్న మన శాఖ జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ఇంజనీర్స్ డే సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్య అతిథులు, మనందరికీ గురువుగారు లాంటి వారు, రాబోయే రోజుల్లో వారికి పద్మశ్రీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇప్పిస్తారని చెప్పేసి మనందరం కూడా ఆశించే మన గురువుగారు అయిన వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా అందరితో కూడా సయోధ్యగా ఉంటూ మన కుటుంబ పెద్దగా ఉంటున్న కె శ్రీనివాస్ గారు, ఈఎన్సీ గారు, తర్వాత కుమార్ గారు, రాంబాబు గారు, అదేవిధంగా ఆళ్ళ గోపాలకృష్ణ గారు మీ అందరికీ తెలుసు. గత 2014 నుంచి 19 వరకు మనందరినీ ఏ విధంగా ఎంకరేజ్ చేశారు. ఆ రోజుల్లో నీటి సంఘాలకు సంబంధించిన అనేక సమావేశాలు నిర్వహించి రైతుల్ని మోటివేట్ చేస్తూ అందరినీ కూడా ఆ రోజుల్లో నీరు ప్రగతి అనే కార్యక్రమంలో విజయవంతం చేసిన పెద్దలు గోపాలకృష్ణ గారికి, ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్న త్రిమూలరావు గారు, అదేవిధంగా బాబు గారికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు అంటే 101 సంవత్సరాలు జీవించిన ఒక శతాధిక వృద్ధుడు అని చెప్పేసి, అదేవిధంగా వారికి భారతరత్న ప్రజెంట్ చేసే సందర్భంలో ఆనాటి ప్రధానమంత్రి గారు వారిని శతాధిక యువకుడు అని చెప్పేసి సంబోధన చేయడం కూడా జరిగింది. అయితే మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి గురించి మనము తెలుసుకునేది, అందరూ చెప్పేది కేవలం ఇంజనీర్గానే కాకుండా వారు ఈ సమాజ పురోభివృద్ధి కోసం, అంటే సాంకేతిక రంగానికి అతీతంగా కూడా, అంటే ఇందాక పెద్దలు చెప్పినట్లుగా మైసూర్ శాండిల్ సోప్ కానీ, స్టీల్ ప్లాంట్స్ కానీ, విద్యాలయాలు కానీ, దానితో పాటు ఇంజనీర్స్ యొక్క సంక్షేమం గురించి కూడా వారు ఆలోచించి ఆ రోజే ఇంజనీర్స్ ఫెడరేషన్ అని చెప్పేసి స్థాపించడం కూడా జరిగింది. మనకి 2010 ఆ సంవత్సరాల్లో మనకి పిఆర్సీలో అన్యాయం జరిగినప్పుడు మనందరం కూడా యావత్ భారతదేశంలో సపోర్టుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనము ఇంజనీర్స్ ఫెడరేషన్ తరపునే పిఆర్సీ గురించి పోరాడుకుని మనకి ఏదైతే శాలరీస్ తగ్గించారో ఆ రోజున, ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉన్నట్లయితే గ్రూప్ 1 కేటర్లో ఉంటూ ఒకప్పుడు గ్రూప్ 1 కేటర్లోనే అవి సెలక్షన్స్ కూడా జరిగేవి. అలా ఎంఎన్ఎస్ అటువంటి పెద్దవారు కూడా డైరెక్ట్ డిఈస్ అయిన సందర్భం ఉంది. అది ఆర్డీఓ కంటే ఒక స్కేల్ ఎక్కువగా ఉండే విధంగా, అంటే ఆర్డీఓ అంటే జనరల్ సబ్జెక్ట్ అది, కానీ టెక్నికల్గా కాబట్టి మనకు కూడా ఒక గ్రేడ్ ఎక్కువ ఉండేది ఒకప్పుడు. దాన్ని అన్యాయానికి గురి అయ్యాము. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్తో మన ఇంజనీర్స్ కొన్ని సందర్భాల్లో ఒక డిస్కషన్ చేస్తున్నప్పుడు ఆ డిస్కషన్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి నచ్చక దాన్ని జీర్ణించుకోలేక, మీరేంటి మాకు చెప్పేది, మేము ఐఏఎస్ కదా అన్న సందర్భం. అంటే మంది వృత్తి కాబట్టి ఇంజనీర్స్ చెప్పే అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఐఏఎస్ కావచ్చు, మరొకరు కావచ్చు. ఆ సందర్భంలో అది ఆ గ్రడ్జ్ పెట్టుకుని మనసులో తర్వాత ఇంజనీర్స్ అన్యాయం చేశారని చెప్పేసి ఆ రోజు మనం విన్నాం. ఏదైనా ఆ రోజు మనం ఏదైతే పోరాటం చేసి మన ఇంజనీర్స్ జీతాలని పెంచుకున్నామో దానికి స్ఫూర్తినిచ్చే సంఘం ఇంజనీర్స్ ఫెడరేషన్. ఆ ఇంజనీర్స్ ఫెడరేషన్ ని స్థాపించింది మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తాము. అంటే మనం ఇంజనీర్స్ గా మాత్రం పని చేయకుండా ఈ సమాజంలో అనేక రంగాల్లో కూడా మన దృష్టికి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంజనీర్స్ అనేవాళ్ళు మనము మిగతా ప్రజానికం కంటే, మిగతా వృత్తుల కంటే కూడా యాక్టివ్గా ఉంటాం కాబట్టి మన రోల్ని విస్తృతం చేయాల్సిన అవసరం అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేసుకుంటాం. అదేవిధంగా రచనా రంగంలో కూడా మన మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు పేరెందుకు కన్నా ఆనాటి రచయితగా మనం భావించుకోవచ్చు. వారికి సంబంధించి ఒక 4 పేజీల రిపోర్ట్ కూడా తయారు చేసి రావడం జరిగింది. ఇది ఈ వేదిక మీద ఉన్న పెద్దల చేత ఆవిష్కరణ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారికి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారు. మనందరం కూడా వారిని ప్రపంచ మేధావిగానే ఈ రోజున పరిగణించాల్సిన అవసరం ఉంది. కొంతమంది అయితే కులపరంగా వారిని పరిమితం చేయొచ్చు, కానీ వారికి మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారికి అనేక రకాలైన అవిరామ సంబంధం చెప్పేసి నేను కొన్ని గ్రంథాలని పరిశోధన చేసి, అంటే అంబేద్కర్ గారు రాసిన రచనలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశోధన చేసి ఈ యొక్క ఏదైతే ప్రజెంట్ చేస్తున్నామో దీంట్లో కూడా పొందుపరచడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ గారి రాయబడిన రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగ అంశాలన్నింటినీ కూడా వారు చదివి దాంట్లో వారికి నచ్చని విషయాల గురించి ఆనాడు అంబేద్కర్ గారు కూడా డిస్కస్ చేశారని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఈ రాజ్యాంగ పుస్తకాన్ని తెలుగులో, ఇంగ్లీష్లో నేను సంకలనం చేయడం జరిగింది. అనేక మార్లు మన ముందుకు తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకాన్ని చదవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రాజ్యాంగ పుస్తకం నేను సంకలనం చేయడంలో ఈ వేదిక మీద ఎంతో మంది పెద్దలు నాకు స్ఫూర్తినిచ్చారని తెలియజేసుకుంటూ ఈ మహోన్నతమైన అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దల చేత ఈ రాజ్యాంగ పుస్తకాన్ని, అదేవిధంగా మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి జీవిత చరిత్రని ఆవిష్కరణ చేయవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. వేదిక ముందు ఉన్నటువంటి ఎవరైనా ఇంజనీర్స్ మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చండి.